ఆకాశము నుండి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం, ఆకాశము తెరవబడింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. త్రిత్వము యొక్క ఉదాహరణ మనం అక్కడ చూడగలం. తండ్రి ఉన్నాడు, తండ్రి మాట్లాడాడు, కుమారుడు భూమి మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ట్రినిటీని దేవుడే 3 విధాలుగా కనిపించాడు. అంతవరకే. దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవుళ్ళు కాదు. కాబట్టి ఆయన దిగి వచ్చాడు అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు, దిగి రావడం గురించి అక్కడక్కడ పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈయన నా ప్రియ కుమారుడు, హీస్ మై బిలవడ్ సన్. తండ్రి అయిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి, యెహోవా దేవునికి యేసుక్రీస్తు ప్రియమైన కుమారుడు. ఈజ్ అ బిలవడ్ సన్. యోహాను నా ప్రియమైన కుమారుడని కాదు, ఇతరులు నా ప్రియమైన కుమారుడని కాదు, యేసు తన ప్రియ కుమారుడు. ఆయనకు ప్రియమైన వాళ్ళుగా, ప్రియమైన పిల్లలుగా, ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి మనం. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక.